హాయ్ అండి, అందరికీ నమస్తే. నా వంట మీ ఇంట ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీతో ఒక రెసిపీని షేర్ చేసుకుంటున్నానండి. అది బెండకాయ గ్రేవీ అండి. డాబా స్టైల్లోన ఇంట్లోనే ఈజీగా ఎలా బెండకాయ గ్రేవీని తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ గ్రేవీని మనం రోటీతో తీసుకోవచ్చు, అలాగే రైస్ బిర్యానీతో కూడా తీసుకున్న బాగుంటుందండి. ఒకసారి డిఫరెంట్గా ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ నేను ఇక్కడ బెండకాయలని తీసుకొని వీటిని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కట్ చేసుకుంటున్నానండి. ఇలా క్రాస్గా కట్ చేస్తున్నాను, అంటే డిఫరెంట్గా కనిపించడం కోసం నేను ఇలా బెండకాయల్ని ఇలా వీడియోలో చూపించినట్టు కట్ చేసుకున్నాను. మీకు ఎలా ఇష్టమైతే మీరు అలా కట్ చేసుకోండి, ఏం పర్వాలేదు. ఇగోండి, ఇక్కడ నేను 1/2 కేజీ బెండకాయలని తీసుకొని అన్నిటినీ వీడియోలో చూపించినట్టు కట్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇందులోకి కొద్దిగా ఉప్పు, కారం, పసుపు, అలాగే జీలకర్ర, ధనియాల పౌడర్ని వేసుకోవాలి. జస్ట్ వీటన్నిటిని బెండకాయలకి ఎంత సరిపోతుందో అంత వేసుకుంటే సరిపోతుంది. వీటన్నిటిని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవటం వల్ల మనకి బెండకాయలో ఉండే జిగురు అనేది పోతుందండి. దీన్ని మనం మూత పెట్టకుండా ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను 3 టమాటాలని తీసుకొని కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను. అలాగే ఒక 20 కాజుని కూడా తీసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని దీన్ని మనం ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు ఇలా మనం దీన్ని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ బెండకాయలు అనేవి బాగా కుక్ అయ్యాయండి. మనం బెండకాయల్ని ఒక 50% వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఇలా కుక్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇంకో 2-3 చెంచాల ఆయిల్ని వేసుకున్నాను. తర్వాత ఒక 2 ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇలా వేసుకొని వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకును వేసుకుంటున్నాను. అలాగే 3 పచ్చిమిరపకాయల్ని కట్ చేసి వేసుకున్నాను. వీటిని ఇలా బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన మనం మూత పెట్టుకొని ఒక మినిట్ పాటు దీన్ని మనం బాగా కుక్ చేసుకోవాలి. 1 మినిట్ తర్వాత చూడండి, ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న టమాటా కాజు పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ దీనిపైన మూత పెట్టి ఒక 2-3 నిమిషముల పాటు దీన్ని కుక్ చేసుకోవాలి. చూసారా, ఇక్కడ బాగా కుక్ అయింది కదా. ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలండి. తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్, అలాగే పసుపు, కారం, జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం వేసుకున్నాం కదా బెండకాయలు ఫ్రై చేసినప్పుడు, టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. తర్వాత ఇందులో బెండకాయలని కూడా యాడ్ చేసుకోండి. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోండి. మీకు గ్రేవీ అనేది ఏ థిక్లో ఉండాలనుకుంటున్నారో అది అడ్జస్ట్ చేసుకుంటూ మీరు వాటర్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని దీన్ని మనం ఒక 2-3 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, బెండకాయలు అలాగే గ్రేవీ కూడా బాగా కుక్ అయ్యింది. వీడియోలో చూపించినట్టు గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుందండి. మరి థిక్గా ఉన్నా కూడా బాగోదు. చల్లగైన తర్వాత ఇంకా దగ్గరగా అయిపోతుంది కదా కూర. తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని కట్ చేసి వేసుకున్నాను. అలాగే చివరగా 1 స్పూన్ గరం మసాలాని వేసుకున్నాను. వీటన్నిటిని మనం బాగా కలుపుకొని స్టవ్ని బంద్ చేసేయాలండి. అంతేనండి, బెండకాయ గ్రేవీ అనేది రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో.
మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఈసారి బెండకాయ కర్రీని మీరు కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.